శేఖర్ రారా. వీరు నందకుమార్ అని మన ఫ్యామిలీ డాక్టర్, ఇన్స్పెక్టర్ శేఖర్. గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. బయట ఉన్న ఫియట్ కార్ మీదేనా? ఎస్, నా డిస్పెన్సరీ రాయపేట హై రోడ్ లో ఉంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఇతని తండ్రి నేను ప్రాణ స్నేహితులం. శేఖర్ దాదాపు నా కొడుకు లాంటి వాడి. త్వరలోనే వియ్యం కూడా పొందబోతున్నాం. ఇతని చెల్లి పద్మ మా ఇంటి కోడలు కాబోతోంది. చాలా సంతోషం. వస్తా మిస్టర్ శేఖర్. ఏమి నిలబడి ఉండిపోయావు? కూర్చో శేఖర్. క్షమించండి, నేను ఇప్పుడు శేఖర్ గా రాలేదు, ఇన్స్పెక్టర్ శేఖర్ గా వచ్చాను. ఇన్స్పెక్టర్ సింగ్. శేఖర్, ఏమిటి ఇదంతా? వీళ్ళంతా ఎందుకు వచ్చారు? సోదా చేయటానికి. కారణం? 9911 నెంబర్ గల కార్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో వాళ్ళ ఇల్లు సోదా చేయమని నాకు ఐజీ ఆర్డర్స్. నువ్వు నా ఇల్లు సోదా చేస్తావా? నేనేమిటో నా అంతస్తు ఏమిటో తెలియదు. నా పరువు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు తెలిసే పని చేస్తున్నావా? మీకు మీ గౌరవ మర్యాదలు ఎంత ముఖ్యమో నాకు నా ఉద్యోగ ధర్మం అంతకంటే ముఖ్యం. నీ ఉద్యోగ ధర్మం వల్ల నా గౌరవం పోయి పోలీసులు నా ఇంటిని సోదా చేసినట్టు నలుగురికి తెలిస్తే నీతిగా బ్రతికే నన్ను రేపు ఊరు వాడా ఏముంటుంది? శేఖర్, చట్టం కంటే స్నేహమే విలువైంది. సార్, నేను పోలీస్ ఇన్స్పెక్టర్. నా విద్యుక్త ధర్మం తర్వాతనే స్నేహాలు, బంధుత్వాలు. ఇన్స్పెక్టర్ సింగ్, సోదా ప్రారంభించు. శేఖర్, నువ్వు ఒక ద్రోహి, కృతజ్ఞత లేని ద్రోహి. కృతజ్ఞతకు నీకు సంబంధమే లేదు. డ్యూటీ పిచ్చిలో పడి మంచి మమకారాలు మర్చిపోయే రాతిగుంటేవి. నలుగురి ముందు నన్ను అవమానపరిచావు కదూ. నిన్ను అవమానించాలనుకుంటే నాకెంతో సేపు పట్టదు. ఉంటేవి నలుగురి ముందు నన్ను అవమానపరిచావు కదూ. నిన్ను అవమానించాలనుకుంటే నాకెంతో సేపు పట్టదు. డాడీ, ఈరోజు మీతో ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎలాగో విదేశాలు పెడుతున్నాను కదా, పద్మ కూడా పై చదువులకు ఫారిన్ పెడతానంటుంది. ఇద్దరం వేరువేరుగా వెళ్లే కంటే జంటగా దంపతులుగా వెళ్లాలని నిశ్చయించుకుందాం. మీ ఉద్దేశం ఏమిటి డాడీ? నా ఉద్దేశం ఒక్కటేరా. ఈ లోకంలో విశ్వాసం అనే మాటకు విలువే లేదు. చేయూతనిచ్చిన చెయ్యిని నరికివేయటానికి ప్రయత్నిస్తాను. ఆదరించిన వారిని ఆపదలకు గురి చేస్తాను. భాస్కర్, నీ తండ్రికి జరిగిన అవమానం నీది కాదా? తప్పకుండా డాడీ. ఆ అవమానానికి కారకులు ఎవరైనా? నాకు పగవారే డాడీ. అయితే పగవాడి చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకుంటావా? డాడీ, చట్టమే ముఖ్యం అనుకుని మీ అన్న నా ఇల్లు సోదా చేశాడు. పద్మ, నా ఆస్తి సర్వం దోచుకున్నా సహించగలను, కానీ నా పరువు తీయటానికి ప్రయత్నిస్తే మాత్రం సహించను. ఆ రోజు నేనే మీ ప్రేమను దీవించాను. ఈ రోజు నేనే మీ ప్రేమను ఖండిస్తున్నాను. ఇక మీద భాస్కర్ నీ ముఖం చూడడు, నువ్వు వాడిని చూడకూడదు, చూడటానికి వీల్లేదు. Get out! ప్రేమను పోగొట్టుకోవటం కష్టమేరా, కానీ గౌరవాన్ని పోగొట్టుకు బ్రతకటం అంతకంటే కష్టం. ఇంతేనమ్మా? అన్నిటి మీద కలిసి 5,000 కూడా రావే. కనీసం 10,000కైనా నగలుంటే తక్కిన డబ్బు గడువు అడగచ్చు. వారిలాగా మాకు ఆస్తిపాస్తులు లేవు, కానీ ఆత్మగౌరవం ఉంది. ఆఖరితో మాడినా సరే వారి అప్పు తీర్చేస్తామని చెప్పండి. పద్మ, నీ నగలు తీయొద్దమ్మా. రేపో మాపో పెళ్లి కావలసిందానివి. నేనంటే ఈ గుమ్మం దాటి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. నాకు ఈ నగలతో పనే ఉందమ్మా. నాకు ఈ నగలతో పని లేదు వదినా. ఇవన్నీ అన్నయ్య ఇచ్చిన నగలేగా. అన్నయ్య గౌరవాన్ని కాపాడలేని ఈ నగలు పుల్లి మాత్రం ఏం ప్రయోజనం? అయ్యగారే పంపించారు సార్. మీరు బాకీ ఉన్న 50,000 రూపాయలు తక్షణం కట్టమన్నారు, లేదా కోర్టుకు ఎక్కవలసి వస్తుందన్నారు. నేను దయానిధి గారికి బాకీ ఉన్నమాట నిజమే, కాదంటలేదు. కానీ సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ నిల్చున్న పాటుగా 50,000 రూపాయలు కట్టడం చాలా కష్టం.
నా మాటగా వారితో చెప్పండి, నేను చనిపోయేలోగానైనా సరే వారి రుణం అనా పైసలతో సహా చెల్లిస్తాను. అలాగే సార్. పద్మ, నువ్వు ఏడవకమ్మా. నా తల తాకట్టు పెట్టైనా సరే ఆ డబ్బు కట్టేస్తానమ్మా. డబ్బైతే నువ్వు కట్టగలవు గాని దెబ్బతిన్న మా ప్రేమను ఎలా నిలబెట్టగలవన్నయ్యా? పద్మ, భాస్కరి, నేను ఇక మొదట చూడకూడదని, అతనితో మాట్లాడకూడదని మావయ్య నాతో చెప్పాడు. బతుకుల్లో ఉన్న మా అమ్మకి 10 రూపాయలు పెట్టి బతుకున్నారా? సీత పోయిందే. అమ్మా అమ్మా అమ్మా. ఆ రోజు చచ్చిపోయిందన్నావే, అది ఎన్నో అమ్మరా? కావాలని సీసాలు పడుకొట్టి నాటకం ఆడతారా? రండి రండి, చూడండి రండి. ముఖం చూడు, ముఖం. అమ్మ తస్మైన అబద్ధం అని 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు. బియ్యం రేట్ తగ్గిన వీడి రేట్ తగ్గలేదు. ఇలాంటి వాళ్ళు నగర కొడతానండి. అదే సార్, ఆ రోజు క్లబ్ లో డబ్బు కోసం నాతో పోటాడే హరియుడు ప్రభాత డైరీ కంపెనీలోకి వెళ్ళడం నా కళ్ళలో చూశాను. సరే, ఆడు స్టైలే స్టైల్. అలా రైట్ చూస్తాడు, లెఫ్ట్ చూస్తాడు. సార్ ఆడ అలా నడుస్తూ ఉంటే అజ్జింగ్ అడ్డిష లోపలికి వెళ్ళాడు. అంతే కదా? అంతేనా? చర్ర వెనకాల లారీ ఓడిపోయిందా? నేను పట్టుకే తక్కువ, నేను ఇచ్చి వెళ్తానా? అక్కడ దాక్కున్నాను కదా, వంగి మరీ చూశాను. లారీ నెంబర్ ఏపీక్యూ 9911. ఏపీక్యూ 9911. అదే సారా, 2 9లో 2 1. సరే, ఈ రోజు మంచి రోజు చెడ్డ రోజు వద్యం ఏమకండో నాకు తెలియదు, కానీ ఈ పూట నుంచి నా బిజినెస్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను సారా. ఎందుకు సారా నాకు ఈ రంగునీళ్ళ బిజినెస్? ఏదో గర్వ చేస్తున్నాను కానీ అంతా నా తలరాత. సరే చూడండి, తల్లో సీసా కూడా ఉంది. సరే, మన విషయం బయట పడిపోయింది. ఇవాళ అందరూ చేరే చాకరీలో బట్టలు ఉతికినట్టు ఉతికారు సార్. ఇలాగే ఈ బిజినెస్ కంటిన్యూ చేశానంటే మొత్తం సార్ గట్లో కైమా కొట్టినట్టు కొట్టేస్తారు సార్. నాకెందుకు సార్ రిస్క్? మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చాలు, నీకు అప్పుడప్పుడు డబ్బు కూడా ముట్ట చెప్తాం. అక్కర్లేదా? వద్దని ఏ పూలు అంటారా? అందులో నేనంటానా? ఏదో ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను సార్. వస్తాం సార్. బాటిల్స్ బాటిల్స్ మళ్ళీ ఎందుకు సార్ ఈ బోల్డ్ బిజినెస్? సరే ఉండమండి, బాటిల్సే కదా, ఎందుకని పడుకొస్తాయి. సార్ ఈ బాటిల్ బిజినెస్ ఉంది, భలే బేజారు సార్. వస్తాం సార్. నీ పనితనం నా దగ్గరే చూపిస్తున్నావట్రా? మీరా సారా? అలవాట్ల పొరపాటు బాటిల్ పడిపోవడం తోట ఆటోమేటిక్ ఏడిపోతుంది సార్. ఇవాళ నుంచే మన దుకాణం కట్టేశాను. అదే సార్, సీసాలు పగలగొట్టే బిజినెస్ మానేశాను. అయితే సారా మంచి ఉద్యోగం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మిస్టర్ శేఖర్, ఆ రోజు క్లబ్ లో దాస్తో గొడవపడిన వాడు ప్రభాత్ టైర్ కంపెనీలోకి వెళ్ళటం దాసే చూశాడు. నేను ఆ కంపెనీ ఇదివరకే తనిఖీ చేశాను సార్, కానీ అక్కడ నాకు ఏ విధమైన ఆచూకీ దొరకలేదు. అంతేకాదు, ఒక లారీ కూడా వెళ్ళటం దాసే చూశాడు. ఆ లారీ నంబర్ కూడా 9911 APQ. అలాగా? అయితే నేను ఇప్పుడే యాక్షన్ తీసుకుంటాను. మిస్టర్ శేఖర్, ఈ నంబరే వర్మ చావు కారణమైంది. సో అడుగడుగున్న ఆపద, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్.
చోలోస్ ఇలాగే తీసుకురావడం. నెంబర్ 14 చూస్తూ నిలబడతావే లేదు. అమ్మా మీరు కొట్టండి, గబగబా ఏరండి, రైల్లో కుక్కండి. త్వరగా బండిలో ఎక్కించండి. మిస్టర్ ఆనంద్, మనం మరోసారి కలుసుకున్నాం. మీ లారీ చెక్ చేయొచ్చా? ఓకే. ఈ టైర్లో ఏముంది చూపించరా? ఇన్స్పెక్టర్, మేము వెళ్ళొచ్చుగా? జస్ట్ ఎ మినిట్. ఇది ఇన్స్పెక్టర్, దట్స్ ఆల్ రైట్. అది కూడా చూపించు. నువ్వు చాలా సమర్థుడివి, కానీ ఈ సమయంలో బుద్ధిగా నడుచుకోవటం నీకే మంచిది. మమ్మల్ని పట్టి అప్పగిస్తే గవర్నమెంట్ నిన్ను మెచ్చుకోవచ్చు, బంగారు పథకం బహుమతిగా ఇవ్వచ్చు. కానీ వదిలేస్తే నీకు మేము ₹1,00,000 ఇస్తాం. ఏది కావాలి? బంగారు పథకమా, ₹1,00,000? డబ్బైతే నువ్వు కట్టగలవు గాని దెబ్బతిన్న మా ప్రేమను ఎలా నిలబెట్టగలవన్నాయా? కానీ సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ నిల్చున్న పాటుగా ₹50,000 కట్టడం చాలా కష్టం. ఇన్స్పెక్టర్, నిర్ణయించుకో. ₹1,00,000. మీరు వెళ్ళవచ్చు. వెరీ గుడ్. మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది డబ్బు. మిస్టర్ శేఖర్, ఏపీక్యూ 9911 లారీని చెక్ చేశావు కదూ? ఎస్ సార్. అందులో స్మగ్లింగ్ సరుకులు ఏవీ దొరకలేదా? లేదు సార్. సో అనుమానించదగ్గ ఆధారాలేవి లేవంటావు, అంతేనా? ఎస్ సార్. శేఖర్, ఎస్. యూ కెన్ గో. ఇక్కట్టులు ఎన్నైనా ఒక్కుముడి వచ్చుగాక. ఉసిరే పోని చక్కని రుజు మార్గము విడి, తక్కకు పెడదారి నీవు తన రగస్మతి. అంటే ఏమిటో తెలుసా రాజా? ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడ్డా చెడ్డ పనులు చేయకూడదు. చెడ్డ పనులు అంటే ఏమిటో తెలుసా? అబద్ధం చెప్పటం, మోసగించటం, దొంగతనం చేయడం, లంచం తీసుకోవటం, ఇవన్నీ. ఏమిటలా ఉన్నారు? ఏమీ లేదు. నీకు సుమతి జాతకం తెలుసా? కానీ ఆ పద్యాల ప్రకారం ఆచరించడం చాలా కష్టం. అన్నయ్య, ఈరోజు ఆఫీస్లో ఏదైనా? ఏం లేదమ్మా. చూడు రాజా, నాన్నగారిని విసిగించకు, నువ్వు కూర్చొని చదువుకో. ఎవరో వచ్చి ఈ పార్సిల్ మీకు ఇమ్మన్నారు. సరే, నువ్వు వెళ్ళు. కాఫీ తెమ్మంటారా? అక్కర్లేదు, నువ్వు వెళ్ళు.
డబ్బు ఎక్కడదన్నయ్య? ఎక్కడదైతే నీకెందుకు? ఏదైనా దోపిడీ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్మా? కాదు పద్మ, ఎవరో ఈ పార్సిల్ తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి వెళ్ళారు. ఎవరిస్తేనే? ఇది నా సొమ్ము. అయితే లంచమా? షట్ అప్. ఎందుకు అలా కసురుకుంటావు? వదిన పుట్టినరోజు నాడు వచ్చిన 10,000 రూపాయలు లంచమని చెప్పి పోలీసులకు అప్పగించావి. ఆ రోజు నీ నిజాయితీకి మేమెంత గర్వించామో తెలుసా? అలాగే ఈ డబ్బు కూడా పోలీసులకు అప్పగించు. ఆశలను కల్పించి ఈ డబ్బు రేపు ఆపదల్లో కూడా కొలిచేస్తుంది అన్నయ్య. నాకే నీతులు చెప్తున్నావా? నేను కట్టవలసిన 50,000 రూపాయల అప్పు కోసం కోర్టు అమ్మినా రేపు మన ఇంటి ముందుకు వచ్చి 10 మంది ఎదుట అవమానపరుస్తాడే. ఉన్న నగలు, నట్ట, సరుకులు, సామాన్లు అన్ని జప్తు చేసి నిర్దాక్షిణ్యంగా మన బయటికి గెలుపుతాడు. అన్ని పోగొట్టుకుని అనాథమై వీధి పాలు కావాలి. దానికేమంటావు? అవినీతిగా ఆర్జించి మేడల్లో ఉండే కంటే నీతిగా ఉంటూ చెట్టు నీడను బతకడమే మేలు కదా. లక్ష్మి, ఇదెవరో తెలుసా? నా చెల్లెలు, నాకు ప్రాణాది ప్రాణమైన చెల్లెలు. అప్పు కోసం నా చెల్లి ప్రేమ అరికట్టబడింది. నా ఉద్యోగ ధర్మం వల్ల నా చెల్లి ఆశలు కన్నీటి పాలైంది. ఆశించిన వ్యక్తితో పెళ్లి కాక నా చెల్లి జీవితం రేపు నా కళ్ళ ముందే నాశనం అయితే దానికి బాధ్యులెవరు? అన్నయ్య, ఎన్నో ఏళ్లగా నువ్వు సంపాదించుకున్న పేరు, గౌరవం, మర్యాద, నీతి, నిజాయితీ నా కోసమే నువ్వు బలి చేయదలుచుకుంటే నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్లి అక్కర్లేదు. నువ్వు పెంచుకున్న ఆశలు తెంచుకోవటానికి నువ్వు సిద్ధం. ఆత్మగౌరవం కోసం చెట్టు కింద కాపురం చేయడానికి నువ్వు సిద్ధం. కానీ ఈ 2 దృశ్యాలు చూసి సహించటానికి నేను సిద్ధంగా లేను. నా మాట వినండి. ఈ సొమ్ము పోలీసులకు అప్పగించండి, లేదా ఆ పని మేమే చేయవలసి వస్తుంది. లక్ష్మి, నా మాట వినండి. ఈ పాపిష్టి సొమ్ము మన ఇంట్లో ఉండకూడదు. లక్ష్మి, వద్దండి. లక్ష్మి, నా మాట వినండి. లక్ష్మి. మిస్టర్ శేఖర్, ఇక మీదట ఇన్స్పెక్టర్ అని పిలిపించుకునే అర్హత నీకు లేదు. ఇప్పుడు నువ్వు ఇన్స్పెక్టర్వి కావు, అపరాధి. స్మగ్లింగ్ ముఠా నుంచి డబ్బు లంచంగా తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కి కళంకం తెచ్చావు. నువ్వు చేసిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్టర్, నాన్న నాన్న ఏడోకు రాజా, ఏడోకు. నేరస్తుని కూడా క్షమించవచ్చు, కానీ చట్టాన్ని కాపాడవలసిన ఇన్స్పెక్టరే నేరం చేస్తే దానికి క్షమాపణ లేదు. కఠిన శిక్ష పడక తప్పదు. అదేదో కోర్టే నిర్ణయిస్తుంది. ఏమండి? అన్నయ్య